వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్ లో వ్యవసాయ డ్రోన్ పైలట్ గా తర్ఫీదు పొందుతున్న మహిళలు. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ బ్రహ్మోత్సవాలు. కాకినాడ ఉప్పాడ రహదారిపైకి దూసుకువస్తున్న బంగాళాఖాతం, ఎగిసి పడుతున్న కెరటాలు. ఉడిపి మణిపాల్ హైవేపై గ్యాంగ్ వార్, సినీ ఫక్కీలో పరస్పర దాడులు, చర్యలు చేపట్టిన పోలీసులు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మానికల రాంబాబు, ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభించనున్నట్లు, సాయంత్రం శేషవాహన సేవ, 30వ తేదీ రాత్రి 8 గంటలకు హనుమంత వాహన సేవ, 31వ తేదీ లోక కళ్యాణార్థం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం, అనంతరం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వారిచే నృత్య ప్రదర్శన, అనంతరం చంద్రప్రభ వాహన సేవ, జూన్ 1వ తేదీ గరుడ వాహన సేవ, 2వ తేదీ వసంతోత్సవం, చక్రస్నానం, మహాపూర్ణాహుతి, గజవాహన సేవ, 3వ తేదీ ద్రోవమూర్తికి పంచామృత అభిషేకం, నవకల స్నపనం, ద్వాదశారాధన, కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు పూర్తి కానున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నమస్కారం అండి. నా గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే నెల 3వ వరకు జరుగు బ్రహ్మోత్సవంలో ప్రతిరోజు కూడా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీమన్. ఓం నమో వెంకటేశాయ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 28వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు కూడా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యంగా 31వ తేదీ నాడు ఉదయం శుక్రవారం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి విశేషంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. జూన్ 1వ తేదీ నాడు శనివారం సాయంత్రం 5 గంటలకు స్వామివారికి గరుడ వాహనంపై జంగారెడ్డిగూడెం పట్టణ వీధుల్లో తిరువీధి ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జూన్ 3వ తేదీ నాడు రాత్రి 9 గంటలకు శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ 7 రోజులు కూడా ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ కూడా ఉదయం పూట అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అదేవిధంగా ప్రతిరోజు జరిగే వాహన సేవ అనంతరం ప్రత్యేక ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో ఈ మే 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు పారిజాతగిరి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. అర్ధరాత్రి రోడ్లపై అరాచకం, సినిమాను తలపించేలా గ్యాంగ్ వార్, కార్లతో ఫైటింగ్, కత్తులతో వీర విహారం. చట్టాలు ఎంత బలంగా ఉన్నా, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొందరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. చట్టాలను బేఖాతరు చేస్తూ రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు రోడ్లపై చేసిన చర్చ అందరినీ షాక్ కు గురిచేస్తుంది. 2 కార్లను పరస్పరం ఢీకొడుతూ, కర్రలతో కత్తులతో దాడి చేసుకుంటూ, కారుతో ఢీకొడుతూ నానా హంగామా చేశారు. మే 18వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన ఉడిపి మణిపాల్ హైవేపై చోటు చేసుకుంది. 2 కార్లలో వచ్చిన యువకులు వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు, చర్యలు చేపట్టారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం.
సస్పెన్షన్లను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు ఎస్ఆర్పేట సిఐటియు కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ బి సోమయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జేఏసీ జిల్లా చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ఈ సమావేశంలో ముఖ్య వ్యక్తగా మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పరిధిలోని లేని అంశాన్ని ఆధారంగా చేసుకుని ఆర్టీసీ నాయకులు సుందరయ్యను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని, చిన్న చిన్న కారణాలతో ఉద్యోగులను యథేచ్ఛగా సస్పెన్షన్లను చేయడం తగదని, వేధింపులు ఆపకపోతే కార్మిక ఉద్యోగ సంఘాలు ఉద్యమించక తప్పదని జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఒక్క సుందరయ్య గారి విషయంలోనే కాదు, చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నప్పుడు అనేక విధాలుగా తెలిసింది లేక కొన్ని తప్పులు చేస్తే ఆ తప్పుల్ని వీళ్లే చేశారని చెప్పి గడ మీదకి నెట్టి వేసి అధికారులందరూ కూడా ఒక్క అధికారి కూడా సస్పెండ్ అవ్వాలి. ఈ రోజున ఇవాళ మాచర్లలో ఒక ఎమ్మెల్యే గారు ఈవీఎంలు పాల్గొంటే అక్కడ డైరీలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఈవో ఎక్కడి నుంచి రావచ్చు, ఎమ్మెల్యేని అవతరించి చాలా మంది తెలియదు. ఆ డైరీలో రాస్తే అతను ఎమ్మెల్యే కాదు అని మీకు తెలియదా అని చెప్పి అతన్ని అక్రమంగా సస్పెండ్ చేశారు. ఇలా చాలా చోట్ల ఒక టీచర్ ని చంద్రపూడిలో చేశారు, అలాగే ఒక పంచాయతీ సెక్రటరీని చేశారు. ఇలా చాలా ఉన్నాయి. ఈ రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ తరఫున ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి కూడా తీసుకెళ్లి ఈ రోజు రాష్ట్ర నాయకత్వం ద్వారా కూడా స్టేట్ ఈసీ కూడా అవసరమైతే దాన్ని రిప్రజెంట్ చేయడానికి కూడా మేము తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరి ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించిన ఏ విషయమైనా సరే జేఏసీ ముందుంటుందని, అలాగే మీ అందరి తరఫున కూడా మేము పోరాటానికి సిద్ధం చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి సుందరయ్య గారి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి మనందరం కూడా ఏకీకృతమై సంఘీభావం తెలియజేయవలసిందిగా జేఏసీ రిక్వెస్ట్ చేస్తూ, మా తరఫున కూడా వారికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. శనివారం ఏలూరు సమీపంలో వట్లూరులో సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి చేయాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లని సంబంధిత రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి అనుమతించబడవని తెలిపారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని అనుమతించరాదని తెలియజేశారు. కౌంటింగ్ సిబ్బంది ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేసి ఈవీఎంల భద్రతను పరిశీలించారు. సంబంధిత స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన అనంతరం సంబంధిత రిజిస్ట్రార్ లో కలెక్టర్ సంతకం చేశారు. వీరి వెంట ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే ఖాజావలి, ఏలూరు ఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కాకినాడ నుంచి ఉప్పాడకు వెళ్లే దారిలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా దర్శనమిస్తోంది. రెమాల్ తీవ్ర తుఫాన్ గా మారనున్న నేపథ్యంలో సముద్రంలో అలలు ఉప్పాడ రహదారిపైకి చొచ్చుకు వస్తున్నాయి. అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండటంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఉండడంతో మత్స్యకారులు సైతం వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
దేవాలయాల్లోనూ చాలా మంది హిందువుల్లో ఇళ్లలో సాలగ్రామాలు దర్శనమిస్తుంటాయి. ఈ సాలగ్రామ రాళ్లలో విష్ణుమూర్తి కొలువు ఉంటాడని ప్రతీతి. అందుకే భగవంతుడితో సమానంగా సాలగ్రామాలను పూజిస్తుంటారు. సాలగ్రామ రాయి పగలడంతో ఆ రాయిలో ఉన్న లక్ష్మీనారాయణ స్వరూపం చూపర్లను ఆకర్షిస్తోంది. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, భాగవతోత్తములారా, ఈ రోజు మీకు ఒక విశేషమైనటువంటి సాలిగ్రామంలో రూపం ఉన్నటువంటిదని మీకు చూపించడం కోసం ఈ రోజు ఈ వీడియో మాత్రం తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం చాలా అరుదుగా మనకి కనిపించేటువంటిది. విష్ణు భగవాను యొక్క సాక్షాత్ రూపం సాలిగ్రామం అంటాం. మనం సాలిగ్రామానికి చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉంది. శివస్వరూపంగా మనం శివలింగాన్ని అయితే ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అలానే భగవంతుడు శ్రీ మహావిష్ణువు సాలిగ్రామంలో నిక్షిప్తమై ఉన్నాడు అన్నది కూడా అంత వాస్తవం అని చెప్పి మనకు కూడా మన శాస్త్ర పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలానే దానిలో భాగంగానే ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మన సాలగ్రామాలు. ఈ సాలిగ్రామాలని మనం సాక్షాత్ ఇవ్వండి ఇక్కడ సుదర్శన సాలగ్రామం చక్రం ఉంది కదా, ఇవి సుదర్శన సాలగ్రామం. అలానే ఈ సాలగ్రామాలు చూసారా, దీంట్లో ఒక్కొక్క రూపం ఉంటుందండి. సాలిగ్రామం దీంట్లో మనకు కనిపించలేదు, ఒక రూపం ఉంటుందండి దీంట్లో లోపల. అయితే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటుంది, దీంట్లో రూపం ఉంటుంది, సాలిగ్రామాన్ని మనం అభిషేకం చేయాలి అని చెప్తే ఇవి నేను అలానే ఆరాధన చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇది సాలగ్రామం, పూర్తిగా రాయి అనమాట సాలగ్రామం. మరి నరసింహ సాలగ్రామం అండి ఇది. ఇక్కడ స్వామి వారికి అనుష్ఠానం చేసి జపం అయ్యి చేసేవారు తాతగారు వాళ్ళు. ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇది సాలగ్రామం. నిన్న సపోజ్ ఇది పగిలిపోయిందంట సార్, మనకి వచ్చిన తర్వాత నిన్ననే నేను గుళ్ళో ఇది చేసేటప్పుడు ఇది ఇలా ఉంది, మిస్టేక్ గా ఇది ఇంతవరకు ఊడిపోయిందండి. అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి. ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణవే నమః. శశంక చక్రం స కిరీట కుండలం స పీత వస్త్రం సరసేరుహే క్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం నమ్మం కదా చెప్తే. సాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. చూడండి ఇక్కడ దీంట్లో సాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి సాలగ్రామం. నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్తాను. ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. నేపాల్లో గండకీ నదిలో ఇవి సాలగ్రామాలు మనకు నిక్షిప్తం అవుతూ ఉంటాయండి, అక్కడ దొరుకుతూ ఉంటాయి. అయితే ఇది దీంట్లో ఒక పురుగు, దాని పేరు, అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది దాంట్లో. అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ అవి సాలగ్రామాలను అక్కడ గండకీ నదిలో వదిలేస్తారు. అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాలగ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే. అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు అలానే అంత క్లియర్ గా ఉంది చూడండి, ఎంత రూపం, శంఖు చక్ర గదా రూపం, స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు. నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి. ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది. విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అలానే ఈ సాలిగ్రామంలో సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీతి. కనుక ప్రతి ఒక్కరూ కూడా దర్శించండి. సాలిగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద
అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో మూల నక్షత్రం సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బాకి శ్రీనివాస్ రెడ్డి, భక్తులందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. लक्ष्मी राशिस्तयामखेतया नमस्ते अस्तु।
జంగారెడ్డిగూడెం ఛత్రపతి త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణం సుందరంగా దర్శనమిస్తోంది. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద పేరుకుపోయిన కలుపు మొక్కలను తొలగించారు. శివాజీ, విద్యాదాత మూర్తిరాజు, సరస్వతీదేవి విగ్రహాల చుట్టూ వివిధ రకాల పూల మొక్కలను నాటారు. జోనల్ స్థాయి కమిషనరేట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహాలను సుందరీకరంగా తీర్చిదిద్దారు. సంక్షేమం అంటే అకౌంట్లో డబ్బులు వేయడం, సోమరిపోతుల్లా చేసి కూర్చుని మేపడం కాదని, బ్రతుకు తెరువు చూపించడం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆచరణలో నిరూపణ చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో మహిళలను వ్యవసాయ డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఆ ట్రైనింగ్ తర్వాత వారికి కొంత సబ్సిడీపై కొంత తక్కువ వడ్డీతో లోన్ ఇప్పించి వ్యవసాయ డ్రోన్లను అందిస్తున్నారు. వ్యవసాయ డ్రోన్ వాడటం వలన మనం వాడే పురుగు మందులను, నత్రజని, యూరియా, మైక్రో న్యూట్రియంట్లను సగానికి సగం తగ్గించవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళలను ఇదే మాదిరిగా డ్రోన్ పైలట్ గా తీర్చిదిద్దితే వ్యవసాయం సులభతరం అవడమే కాకుండా పంటలకు, తోటలకు మంచి పంట సాయం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మహిళలు ఆపరేట్ చేస్తున్న డ్రోన్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరప్రదేశ్ లో వ్యవసాయ డ్రోన్ పైలట్ గా తర్ఫీదు పొందుతున్న మహిళలు. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ బ్రహ్మోత్సవాలు. కాకినాడ ఉప్పాడ రహదారిపైకి దూసుకువస్తున్న బంగాళాఖాతం, ఎగిసి పడుతున్న కెరటాలు. ఉడిపి మణిపాల్ హైవేపై గ్యాంగ్ వార్, సినీ ఫక్కీలో పరస్పర దాడులు, చర్యలు చేపట్టిన పోలీసులు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.